హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్య హన్విత్ బ్లాగ్ అఫీషియల్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే నాటుకోడి పులుసు అండి. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అండి ఇది. సో ఈ రెసిపీ అయితే నేను ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను. సో ఈ రోజుకి కుదిరింది. సో ముందుగా అయితే 4 ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటోలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం గ్రేవీ కోసమని ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటో ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి ఇంకా అల్లం దంచేసుకొని కచ్చపచ్చగా ఉంటే బేగ నలుగుతుంది కదా మిక్సీలో. సో అందుకని దంచుకొని ఆ పేస్ట్ని కూడా నేను వేసేస్తున్నాను. చూసారండి, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా ధనియాలు, మసాలాలకు కావాల్సినవన్నీ కూడా మనం వేసేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా. కొద్దిగా అయితే వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడైతే మాంసాన్ని మనం 2-3 సార్లు నీట్గా కడుక్కొని, చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, నీట్గా కడుక్కొని ఇలా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ మాంసాన్ని అంతటిని దానిలో వేసుకొని కొద్దిగా సాల్టు, మనకి ఎంత సరిపోతుందో అంత సాల్టు, ఇంకా పసుపు, కారం నేను 3 స్పూన్స్ వేస్తున్నానండి. సో మనకి ఎంత సరిపోతుందో అంత కారం అయితే వేసుకోవాలి. మాంసం కడిగే ఎక్కువ కారం ఉండాలి కాబట్టి నేను వేసుకుంటున్నాను. తర్వాత నేను చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. అలాగైతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. మనం ఎంత మసాలా చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి చికెన్ మసాలా ద్వారా అందుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మాంసంలోకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. సో నూనెలోనే బాగా ఉడకాలి కాబట్టి నేను ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. సో మనం చేతితోని ఇలాగన్నీ మసాలాస్ అన్నీ కలుపుకుంటే మాంసానికి బాగా పడుతుంది. సో చేతితోనే మనం ఇలా బాగా కలుపుకోవాలి. సో నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిస్తున్నాను. తర్వాత మనం మాంసాన్ని అంతా బాగా వేపుకోవాలి. బాగా వేగితేనే బాగుంటుందండి, లేకపోతే పచ్చి కొద్దిగా వాసన వస్తుంది. సో మనం వీలైనంత బాగా వేయించుకుంటే తర్వాత మసాలాస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా నూనెలో అయితే బాగా ఉడికించుకోవాలి. బాగా వేగినాక మనం అన్నీ కూడా వేసుకుందాము. సో ఇలా అయితే మనం బాగా వేయించుకోవాలి. మాంసం మొత్తం బాగా వేగాక మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది. మనం కొద్దిగా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేద్దాం. తర్వాత మనం ఇందాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, తర్వాత ధనియాలు, పచ్చిమిర్చి అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. చూసారు కదా వేగింది. ఇది ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత మనం ఇవంతా వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మసాలాస్ కూడా బాగా వేగాలి కదా. సో ఈ మసాలా ముద్దని కూడా ఇందులో వేసుకుందాము. మాంసాన్ని 20 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈ మసాలా ముద్దను అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా మొత్తము మాంసంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఈ మసాలా అన్నీ బాగా పట్టాలండి మాంసానికి. అప్పుడైతే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది, తెలుస్తుంది. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మసాలా మనకి కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను. సో మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇదనమాట, బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక 10-15 నిమిషాలతో పాటు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మసాలాస్ అన్నీ బాగా పట్టాయండి, బాగా వేగాయి. తర్వాత మనం మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. సో మనకి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి, ఇది మనకి పులుసులాగా నాటుకోడి పులుసు కాబట్టి మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలి. సో ఇలా వేసుకొని మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. మనము
ఇప్పుడు కొద్దిగా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర అనేది మాంసంలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం కొత్తిమీర. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా అయితే మనకి ఉడికినట్టేనండి. చూసారు కదా, కొద్దిగా చెక్క పడింది. ఈ ఆయిల్ అంతా మీదకి వస్తే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన వేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. నాటుకోడి పులుసు. మనకి గ్రేవీ అనేది ఉండాలి కాబట్టి ఇంతటితో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూసారు కదండి, బాగా గ్రేవీ అనేది బాగా వచ్చింది. నాటుకోడి పులుసు అంటే ఇలానే ఉండాలి. చూసారు కదా, కొత్తిమీర వేసుకోవటంతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, నాకు తెలుస్తుంది బాగా. ఇప్పుడైతే మా ఆయన తింటున్నారండి. తినేసి తనకు చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు. చాలా ఇష్టంగా తింటున్నారు. తనకి చాలా బాగా నచ్చింది అనమాట. నాటుకోడి పులుసు అంటే వెరీ స్పెషల్ అండి. చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ రెసిపీ అనేది. ఫైనలీ నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చూసారు కదా, మంచి గ్రేవీగా మంచిగా వచ్చింది కర్రీ అనేది. ఇలా వండుకుంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. మాంసం అనేది బాగా ఉడికింది, మసాలాస్ అన్నీ కూడా బాగా పట్టాయి, మంచి టేస్ట్ అనేది వచ్చిందండి. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ఇలా చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ గ్రేవీ అయితే నేను అన్నంలో బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక ముక్క అన్నం ముద్దలో పెట్టి ఇలా తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.